హలో! 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 ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? ఎందుకు కుక్కలాగా అరుస్తున్నావు? అంటామా? అనమా? ఖచ్చితంగా అంటాం. అంటామా? అనమా? అంటాము. ఎందుకంటామంటే మనుషులు అరవగూడదు. జంతువులు మాత్రమే అరుస్తాయని మనకు తెలుసు. మరి మనుషులేం చేయాలి? కన్వే చేయాలి. కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు మనకు బుర్ర, బుద్ధి దానిలో గుజ్జు ఇచ్చాడు. ఆలోచన శక్తినిచ్చాడు. అందుకని మనం మాటల్ని కన్వే మాత్రమే చేయాలి. ఎదుటి వాళ్ళ మీద అరిచే అధికారం నీకు లేనే లేదు. నువ్వెందుకు అరుస్తున్నావు? ఆ అధికారం నీకెవరిచ్చారు? మనం అరవకూడదు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఓకే. నువ్వు బేర్ చేయలేకపోతున్నావు. అప్పుడేం చేయాలి? నీ టోన్ మార్చి వాళ్ళకు సీరియస్‌గా చెప్పు. అప్పుడు ఖచ్చితంగా వింటారు. ఒకే విషయాన్ని నువ్వు సీరియస్‌గా చెప్పినప్పుడు వీళ్ళకు కోపం వచ్చింది అన్న విషయం ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాని నువ్వు అరవడం వల్ల అక్కడ నువ్వేంటో చూపించుకుంటున్నావు. చూసే వాళ్ళందరి దృష్టిలో నువ్వే బ్యాడ్ అయిపోతున్నావు. నువ్వు అరవడం వల్ల ఇంకొకటేం జరుగుతుందో తెలుసా నీకు? తెలుసా? నువ్వు ఎవరి మీదైతే అరిచావో వాళ్ళేమనుకుంటారో తెలుసా? వీడి అహంకారం, వీడి పొగరు ఎప్పుడు తగ్గుతుందా అని ఆలోచిస్తారు. ఆ క్షణం నుంచి వాళ్ళు నీ గురించి అదే అనుకుంటారు. వాడు నన్ను తిట్టాడు, నా మీద అరిచాడు. అందుకని ఆమె లేక అతని పొగరు అణగాలి. వాళ్ళు కూడా నాలాగా బాధపడాలి అని ఖచ్చితంగా వాళ్ళు మీ గురించి అనుకుంటారు. నువ్వు ఎంతమంది మీద అరిస్తే అంతమంది నీ గురించి అలాగే అనుకుంటారు. ఆమె అహంకారం ఎప్పుడు తగ్గుతుంది? ఆమె పొగరెప్పుడు తగ్గుతుంది? ఆ రోజు రావాలి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు శత్రువుల్ని పెంచుకుంటున్నావు. ఇంతమంది నెగెటివ్‌గా అనుకున్న వర్డ్స్ నీ దగ్గరికి రీచ్ అవుతున్నాయి. అంటే ఏమో తెలీదు కదా! ఏదో ఒక రోజు అది నిజం కావచ్చు. అందుకని ఎవరి మీదైనా అరిచేటప్పుడు కాస్త ఆలోచించు. జ్ఞానం ఇచ్చాడు గదా దేవుడు. ఆలోచించు. అందుకని అరవకు. నీకు అధికారం ఉందని అరవకు. ఎందుకంటే కాలం మారితే సెకనుకే నీ పదవి పోవచ్చు. నీ ప్లేస్‌లోకి వాళ్ళు, వాళ్ళ ప్లేస్‌లోకి నువ్వు వెళ్ళొచ్చు. అందుకని అరవకు. టైం ఎలా ఉంటుందో ఎవరం ఎప్పుడు చెప్పలేం కదా!